ఫిబ్రవరిలో జరగబోతున్న ఛాంపియన్స్ ట్రోఫీ అఫీషియల్ స్క్వాడ్ అయితే నిన్న బీసీసీ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ స్క్వాడ్లో ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారు, అలాగే వాళ్ళ క్యాపబిలిటీస్ ఏంటి, అలాగే మన ఈ స్క్వాడ్లో లేని ప్లేయర్స్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. అలాగే నిన్న జరిగిన మీటింగ్లో కోచ్ మన సెలెక్టర్ అజిత్ అగర్కర్ అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ ఏమేమి మాట్లాడుకున్నారు దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు కానీ మన ఛానల్ కొత్తగా విజిట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టగానే వీడియో అయితే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఛానల్ అయితే షేర్ చేయండి. మన ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ అఫీషియల్ స్క్వాడ్ని అయితే తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ స్క్వాడ్లో ఎవరికైనా ఏం జరిగింది, అలాగే వాళ్ళు ఎవరు లేరు అనేది మాట్లాడుకుందాం. ముందుగా స్క్వాడ్ని అయితే బ్యాటర్స్గా రోహిత్ శర్మ అలాగే శుభ్మన్ గిల్ అయితే వైస్ కెప్టెన్ ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకుని మనం మాట్లాడుకుందాం. అలాగే యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ అయితే బ్యాటర్స్. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్. ఇక బౌలర్స్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక వికెట్ కీపర్స్ విషయానికి వస్తే రిషబ్ పంత్ మరియు కేఎల్ రాహుల్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో టీం అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ స్క్వాడ్తో మనమైతే ఖచ్చితంగా డెఫినెట్గా మనమైతే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. టీం ప్లేయింగ్ లెవెన్ కూడా ఎక్సలెంట్గా కుదురుతుంది. అలాగే కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్స్ గురించి అయితే మనమైతే వీడియోలోకి వెళ్తూ మాట్లాడుకుందాం. సో ప్లేయింగ్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా కోచ్ మరియు మన సెలెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఎందుకు టీంని ఇలా సెలెక్ట్ చేశారనేది నాకైతే పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. టీంని అయితే ఎక్సలెంట్గా సెలెక్ట్ చేసినప్పటికీ వాళ్ళైతే వైస్ కెప్టెన్షిప్ విషయంలో ఎక్కడ తప్పారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మనకైతే హార్దిక్ పాండ్యా ఎప్పటి నుంచో మనం అయితే T20 వరల్డ్ కప్ కెప్టెన్ అవుతాడని చెప్పుకున్నాం. T20 వరల్డ్ కప్ లో మనైతే హీరో అని చెప్పుకోవచ్చు. ఇతని వల్ల మనం T20 వరల్డ్ కప్ కూడా గెలిచాం. సో ఇతను అయితే ఎందుకు పక్కన పెట్టారో నాకు అసలు అర్థం కావటం లేదు. అసలు కెప్టెన్ గా అయితే వీళ్ళైతే T20 వరల్డ్ కప్ సెలెక్ట్ చేయలేదు. T20 ఇంటర్నేషనల్ కి అయితే కెప్టెన్ గా సెలెక్ట్ చేయలేదు. అట్లీస్ట్ వైస్ కెప్టెన్ గా అయితే సెలెక్ట్ చేశారనుకుంటే వీళ్ళైతే సెలెక్ట్ చేయలేదు. ఎందుకు సెలెక్ట్ చేయాలో అసలు అర్థం కావట్లేదు. కెప్టెన్ గా సెలెక్ట్ చేయమంటే ఇంజరీస్ ఉంటాయి, అవి ఉంటాయి అని చెప్తారు. మళ్ళీ వైస్ కెప్టెన్ చేయడానికి ఏం వీళ్ళకి నాకైతే అసలు అర్థం కాలేదు. ఇదైతే నాకు చాలా నచ్చలేదు. అసలు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ చేయడంలో నాకైతే ఏం అర్థం కాలేదు. మెయిన్లీ మనం రోహిత్ శర్మ 2023లో వరల్డ్ కప్ మనమైతే ఓడిపోయాక మనమైతే 2027లో వరల్డ్ కప్ అయితే గెలుస్తాం అనుకున్నాం. అది హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేతుల్లో మనం అయితే గెలుస్తాం అనుకున్నాం. కాకపోతే వీళ్ళైతే అలా చేయటం లేదు. నేనైతే పర్సనల్ గా హార్దిక్ పాండ్యాని అట్లీస్ట్ వైస్ కెప్టెన్ గా పెడతారనుకున్నా ఛాంపియన్స్ ట్రోఫీకి. వీళ్ళు ఎందుకు పెట్టలేదో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. మనమైతే హార్దిక్ పాండ్యాని చాలా బిలీవ్ చేయొచ్చు. మెయిన్లీ 2017లో పాకిస్తాన్ తో మనమైతే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడాం. ఆ ఫైనల్ లో కూడా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు. ఆల్మోస్ట్ మన టీం ఇండియాని గెలిపించే పని చేశాడు రన్అట్ కాకుండా ఉంటే. ఎందుకు వీళ్ళు కన్సిడర్ చేయాలని నాకు అర్థం కావలేదు. ఇక మెయిన్ మన పాజిటివ్ అయితే ఇతని కంబ్యాక్ 2023 తర్వాత ఇతనైతే కంబ్యాక్ ఇవ్వలేకపోయాడు. సో 2025లో అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి అయితే ఇతనైతే సెలెక్ట్ చేయడం జరిగింది. మనకైతే ఎక్సలెంట్ గా టీం అయితే ఇప్పుడు బౌలింగ్ లైనప్ చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది అని చెప్పుకోవచ్చు. ఇక మరో ప్లేయర్ విషయానికి అయితే కుల్దీప్ యాదవ్. ఇతనైతే ఎక్సలెంట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు, ఎక్సలెంట్ స్పిన్నర్. ఇతనైతే లాస్ట్ అయితే ఆల్రెడీ సో ఈసారి అయితే ఇతనైతే ఛాంపియన్స్ ట్రోఫీకి అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఇతనైతే ఇంజరీ కారణంగా ఇన్నాళ్ళు రావట్లేదు. సో ఇతనైతే ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేయడం జరిగింది. మెయిన్లీ ఇతను రాకతో మనకైతే ఇప్పుడు స్పిన్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా సెట్ అయింది చెప్పుకోవచ్చు. ఇతనైతే ఎక్సలెంట్ స్పిన్ బౌలర్. ఇక మరో ప్లేయర్ విషయానికి వస్తే అక్షర్ పటేల్ అయితే T20 వరల్డ్ కప్ T20కి ఇంగ్లాండ్ తో జరుగుతున్న T20కి అయితే వైస్ కెప్టెన్ గా చేయడం జరిగింది. ఇతను కూడా ఈ స్క్వాడ్ లో ప్రకటించడం అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఇతనైతే 2025 వరల్డ్ కప్ లో కూడా ఆడాల్సి వచ్చింది, కానీ ఆ రోజు ఇంజరీ కారణంగా రాలేదు. ఇక మరో ప్లేయర్ అయితే రవీంద్ర జడేజా అయితే మనం అయితే సెలెక్ట్ చేయాలనుకున్నాం. రీసెంట్ గా అతను పెట్టిన ఇన్స్టా స్టోరీస్ కూడా చూసి అతనైతే రిటైర్డ్ అవుతారు అనుకున్నాం. సో ఇతనైతే ఛాంపియన్స్ ట్రోఫీకి అయితే అవైలబుల్ గా ఉన్నాడు. అలాగే సెలెక్ట్ చేయడం కూడా నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో ఇతనైతే ఎక్సలెంట్ కాంబినేషన్ అయితే సెట్ చేయగలడు. ఇతనైతే సూపర్ ప్లేయర్. అలాగే మరో ప్లేయర్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ ని మన వాళ్ళు అయితే చాలా బ్యాకప్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఇతనికి వాళ్ళ సెలెక్టర్ చెప్పిన విషయం ఏంటంటే జస్ప్రీత్ బుమ్రాకి బ్యాకప్ గా మేమైతే ఫ్యూచర్ కోసం చూస్తున్నామని చెప్పారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో మెయిన్లీ మనకు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అయితే లేడు. సో ఇతను రావడంతో మనకైతే ఎక్సలెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో సూపర్ అని చెప్పుకోవచ్చు. ఇక శుభ్మన్ గిల్ విషయానికి వచ్చేస్తే ఇతనైతే వైస్ కెప్టెన్సీ చేయడంలో సెలెక్టర్ చెప్పిన విషయం అయితే శ్రీలంకతో జరిగిన సిరీస్ లో కూడా మనం అయితే ఇతనైతే వైస్ కెప్టెన్స్ గా చూసాం. సో మేమైతే అదైతే కన్సిడర్ చేస్తున్నామని చెప్పారు. ఇతనైతే ప్యూర్ గా మన అయితే ఫ్యూచర్ కోసం చూస్తున్నారు. సో 2027 వరల్డ్ కప్ కూడా ఇతనైతే వైస్ కెప్టెన్స్ అని ఉండొచ్చు. ఇక మరో ప్లేయర్ విషయానికి వస్తే వాషింగ్టన్ సుందర్ అని చెప్పుకోవచ్చు. ఇతనైతే మన వాళ్ళు అయితే చాలా బ్యాక్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇతనైతే రీసెంట్ గా బీజీటీలో కూడా మంచిగానే పర్ఫామ్ చేశాడు కాబట్టి ఇతనైతే సెలెక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఎక్సలెంట్ గా బిల్డ్ చేశారు. ఇక మరో ప్లేయర్ విషయానికి వస్తే రిషబ్ పంత్ అయితే ఈసారి సెలెక్ట్ చేయడం జరిగింది. మెయిన్లీ ఇతను అయితే కంబ్యాక్ ఇవ్వడంతో అంటే అన్ని ఫార్మాట్ లోకి మన సెలెక్టర్స్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇతనైతే ఎక్సలెంట్ ప్లేయర్ గా అని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా జరిగిన బీజేటీలో కూడా ఇతనైతే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఇతనైతే మనం అయితే ఖచ్చితంగా నమ్మొచ్చు. సో రీసెంట్ గానే ఇతనైతే LSG కెప్టెన్ కూడా అయ్యాడు. సో చూడాలి ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలా ఆడతాడు. ఇక మరో ప్లేయర్ విషయానికి వస్తే యశస్వి జైస్వాల్. ఇతనైతే ODIలో సో ఇతనైతే ఈసారి ఆల్ ఫార్మాట్స్ లో ఆడబోతున్నారు. ఇక శ్రేయస్ అయ్యర్ ఇతనైతే రావడం జరిగింది. సో మన ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ అయితే
అయితే ఎక్సలెంట్ గా విన్ చేస్తారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మన వాళ్ళు ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో మన వాళ్ళు అయితే యుఏవి వికెట్లు ఆడబోతున్నారు. సో ఎలా ఆడతారు చూడాలి. ఇక మన వాళ్ళు అయితే సంజు శాంసన్ అయితే సెలెక్ట్ చేయలేదు. మనం అయితే అనుకున్నాం సంజు శాంసన్ అయితే సెలెక్ట్ చేస్తారు. మెయిన్లీ రిషబ్ పంత్ కంటే ఎక్కువ బ్యాటింగ్ యావరేజ్ తో ఉంది. సో ఇతనైతే సెలెక్ట్ చేస్తారనుకున్నాం, కానీ మన సెలెక్టర్స్ అయితే ఇతని జోలికి అయితే వెళ్ళలేదు. సో చూడాలి, ఇతనైతే టీ20కి సెలెక్ట్ చేశారు కాబట్టి సెలెక్ట్ చేయలేకపోవచ్చు. ఇక మరో ప్లేయర్ విషయానికి వస్తే మొహమ్మద్ సిరాజ్ అయితే వీళ్ళైతే సెలెక్ట్ చేయలేదు. వీళ్ళు దానికైతే రీజన్ కూడా చెప్పారు. ఇతనైతే బాల్ హోల్డ్ అయిన తర్వాత అంత యాక్యురేట్ గా బాల్ చేయలేకపోతున్నాడు, మాకైతే ఇతని వల్ల కొంచెం డీప్ గా ట్రబుల్ అవుతుంది టీం అయితే అని చెప్పారు రోహిత్ శర్మ అలాగే సెలెక్టర్ అజిత్ అగర్కర్. సో చూడాలి ఎలా ఆడతారు. ఫైవ్ లో ఛాంపియన్స్ ట్రోఫీ అయితే గెలవగలిగే క్యాపబుల్ అన్న. ఇక మరో విషయానికి వస్తే మన సెలెక్టర్ కరుణ్ నాయర్ గురించి చెప్పారు. విజయ్ హజార్ ట్రోఫీలో ఇతనైతే బ్యాటింగ్ యావరేజ్ 750 ఉండడం చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. సో ఇతనైతే మేము స్క్వాడ్ లో 15 మెంబర్స్ ఉంటారు కాబట్టి మేము అందుకే సెలెక్ట్ చేయాలని చెప్పారు. సో మనకైతే ఓడిఐ వరల్డ్ కప్ 2023 జరిగిన ఓడిఐ వరల్డ్ కప్ లో ఇంకా 2 ప్లేయర్స్ అయితే రావడం జరిగింది. మన వాళ్ళైతే 2013 లో అయితే మన వాళ్ళైతే ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు. 2017 లో పాకిస్తాన్ చేతులు. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. మరి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.